ఒంగోలు నగరంలో సుబ్బారావు గుప్తా దాదాపుగా 10 చోట్ల ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు అయితే సంచలనం కలిగిస్తున్నాయి. ఈ ఫ్లెక్సీల్లో కూడా కంటెంట్ ఏముందంటే, ప్రజానాయకుడు అంటే పారిపోవటం కాదు, ఎదిరించి బెదిరించి పోరాడేవాడే నాయకుడు. గతంలో బ్రతుకుదామని చెప్పి ఆర్ఆర్ లెలినా హౌస్ పెడితే దాన్ని చెడగొట్టారు, ఇబ్బందులు పాలు చేశారంటూ కూడా ఆయన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో కొటేషన్ కూడా పెట్టాడు, బెదిరించి అదిరించి అధికారం మదంతో షాప్ మూయించావు, ఇప్పుడు దమ్ముంటే రా చూసుకుందాం అంటూ కూడా ఆయన ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉందాతనం ఆహ్లాదం ఆనందానికి మా లెలిన్ కాటన్ అంటూ కూడా ఆయన దాదాపుగా ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. బాలినేని అనేక ఇబ్బందులు పెట్టినా కూడా అదరకుండా బెదరకుండా దాదాపుగా 5 కేసుల్లో ఆయన్ను అక్రమ కేసులు 5 కేసులు బనాయించి, గంజాయి కేసు అయితే, అక్రమ లిక్కర్ కేసు అయితే, ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు ఇంకా 2 కేసులు పెట్టి కూడా ఆయన ఇబ్బందులకు గురి చేసినటువంటి వైసీపీ నాయకుల మీద కూడా ఆయనకి ఈరోజు టైం వచ్చింది. ఎందుకంటే వైసీపీ ఓడిపోతుందని చెప్పి కూడా రాష్ట్రంలో 160 సీట్లు తెలుగుదేశం పార్టీ సాధిస్తుందని చెప్పి కూడా మొదట్లో గళమెప్పిన వ్యక్తి ఒంగోలు సుబ్బారావు గుప్తగా చెప్పుకుంటూ ఉంటారు. కొండ యాదవ్ గెలుపుకు కానీ, ఇక్కడ దామచర్ల జనార్దన్ గెలుపుతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవయసులందరినీ కూడా సమీకరించి వారికి ధైర్యాన్ని నింపుతూ వారి ఆత్మీయ సమావేశాల్లో కూడా తన గళాన్ని విప్పినటువంటి నాయకుడు సుబ్బారావు గుప్తా గారు కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఒంగోలులో బాలినేని అరాచకాలను ధీటుగా ఎదుర్కొన్న నేతగా కూడా సుబ్బారావు గుప్తా అని చెప్పుకుంటూ ఉంటారు. గత 4 సంవత్సరాలు అంటే దాదాపుగా 4 సంవత్సరాల నుంచి కూడా ఈయన అనేక ఇబ్బందులు పడుతూ తెలుగుదేశం పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సుబ్బారావు గుప్తా కొంత ప్లస్ అయ్యాడని కూడా ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. ఆయన పెట్టే లెనిన్ హౌస్ పేరిట కూడా గుప్తా మిడ్ టౌన్లోని షాప్ నెంబర్ 21 లెనిన్ హౌస్ త్వరలో ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా ఒంగోలు నగరంలో దాదాపుగా 10 ఫ్లెక్సీల వరకు ఏర్పాటు చేయడం జరిగింది. మంగమూరు డొంక, పీవీఆర్ బాయ్స్ హై స్కూలు, అదేవిధంగా కాంప్లెక్స్ దగ్గరతో పాటు ఆయన షాప్ ఎదురు ఇంకా కొన్ని జంక్షన్లో కూడా ఆయన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పక్క దామచర్ల జనార్దన్, మరో పక్క వాళ్ళ గురువు అయినటువంటి త్రిపులారు సుబ్బారావు గుప్తా, అదేవిధంగా కొండ యాదవ్. అక్కడ చిన్న ఫోటోల్లో కనుక మనం చూసినట్లయితే పెద్ద ఆయన పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, దాదాపుగా లోకేష్ బాబు, మళ్ళీ మాగుంట రాఘవరెడ్డితో పాటు ఇంకా వాళ్ళ ఫోటోలన్నీ కూడా పెడుతూ కూడా ఆయన ఫ్లెక్సీ ఏర్పాటు చేసి బాలినేనికి సవాలు విసిరాడని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టార్గెట్ ఒంగోలులో బాలినేని అంతకుముందు సుబ్బారావు గుప్తాను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశాడో ఈరోజు సుబ్బారావు గుప్తా టైం వచ్చింది కాబట్టి దాదాపుగా ఆ విధంగా కూడా సుబ్బారావు గుప్తా ఛాలెంజ్లు విసురుతూ కూడా తన స్టైల్లో వైసీపీకి చురకలు అంటిస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా సుబ్బారావు గుప్తా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవి రేసులో కూడా ఆయన ఉన్నారని కూడా ఆర్యవైశ్యులందరూ చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడినటువంటి ఆయనకు తగిన గుర్తింపు రావాలంటే ఒక నామినేటెడ్ పదవి కనుక చంద్రబాబు నాయుడు కనుక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఒక నామినేటెడ్ పదవి కేటాయిస్తే ఆయనకు తగిన గుర్తింపు వస్తుంది.